హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అంజు అయితే బెడ్ మీద పడుకుని ఉంటుంది స్పృహ కోల్పోయి. ఇక చుట్టూ అయితే అమ్ము, ఆకాష్, అందరూ కూడా పిల్లలు, బుజ్జమ్మ నలుగురు కూడా అంజు పక్కనే కూర్చుని ఉంటారు. ఇక కిచెన్ లో ఏమో దిగాలుగా బాగి కూరగాయలు కట్ చేస్తూ ఉంటే హాల్లో అమర్ అయితే సోఫాలో చాలా సీరియస్ గా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అంజుకి కాస్త కాస్త మెలకువ వచ్చి చేతులు కదుపుతూ ఉంటుంది. ఇక అప్పుడే బుజ్జమ్మ, అమ్మా, అంజు అక్క మెలకువ వచ్చింది, త్వరగా రా అమ్మా అని అయితే పిలుస్తుంది. ఇక వెంటనే అమర్, బాగి ఇద్దరూ కూడా పరిగెట్టుకుని అంజు పాప ఉన్న గదిలోకి అయితే వస్తారు. ఇక అంజు పాప లేచి కూర్చుంటుంది. అసలు ఏం జరిగింది అంజు, ఎందుకు నువ్వు అలా స్పృహ కోల్పోయి పడి ఉన్నావు అని అయితే అమర్ అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు అన్నీ గుర్తుకు చేసుకుని ఇక అంజు పాప ఇలా అంటూ ఉంటుంది, డాడీ, నిన్న మనం హోలీ ఆడినప్పుడు అక్కడికి మనతో హోలీ ఆడడానికి బ్యాండ్ మేళం గెటప్ తో అయితే రణ్వీర్ అంకుల్ వచ్చారు. ఆయన వచ్చి, ఇక నాకు దాహంగా ఉంది, కాస్త వాటర్ తీసుకురా అంజు అని అన్నారు. నేను లోపలికి వెళ్లి వాటర్ బాటిల్ తీసుకుని ఇక ఫ్రిడ్జ్ డోర్ వేసేలోగా ఎవరో ఒక వ్యక్తి ముఖానికి కర్చీఫ్ కట్టుకుని ఇక నా మీద ఏదో స్ప్రే చేశారు అంకుల్. ఇక స్ప్రే చేశారు డాడ్, దాంతో నేను స్పృహ కోల్పోయి కింద పడిపోయాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు డాడ్ అని అయితే అంజు పాప చెప్తుంది. ఇక అలా చెప్పగానే ఒక్కసారిగా అమర్, బాగి ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అంటే నిన్న హోలీ ఆడడానికి రణ్వీర్ మారు గెటంలో వచ్చాడన్నమాట. అయితే అంజుని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లాలని అనుకుంది ఎవరో కాదు, రణ్వీర్ అనమాట అని అయితే ఇక అమర్ కి అర్థమైపోతుంది. ఇప్పుడు రణ్వీర్ అంతు అమర్ ఎలా చూడనున్నాడు, అసలు ఇప్పుడు ఏం జరగనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.